నమస్తే. ప్రస్తుతం మనం మామ్నార్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 18లో అయితే ఉన్నాం. ఏదైతే స్థానికంగా వాడు డివిజన్ సమస్యల గురించి కావచ్చు, రేపు కార్పొరేటర్స్ ఎవరు గెలిచినా చేయబోయే డెవలప్మెంట్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి గడ్డమీది గోపాల్, అదేవిధంగా మధుమోహన్, సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వివిధ స్థానికులు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే డివిజన్ గురించి పలు అంశాలపై మార్నింగ్ వాక్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. ఎట్లా కార్పొరేటర్ బరిలో ఉంటున్నట్టున్నారనా? అవును. ఎట్లా కార్పొరేటర్ బరిలో ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు ఉందాం అనుకుంటున్నారు? ఎందుకుందామంటే పోయినసారి ఈ వార్డు ఎస్సీ రిజర్వ్ కాబడింది. గతంలో ఒకసారి జనరల్ అయితే బీసీ క్యాండిడేట్ వెంకటస్వామి అన్న ఇక్కడ నుంచి నిలబడిండు, మళ్ళీ బీసీ అయితే కూడా అన్న నిలబడ్డాడు. 2 టర్మ్స్ అయింది. ఈ న్యూ మోతీనగర్ 1000 ఓట్లు తీసుకుపోయి విలీన గ్రామాలు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు దొడ్లోన్పల్లె ఈ 1000 ఓట్లు తీసుకుపోయి దొడ్లోన్పల్లెకు మెర్జీ చేసి అప్పుడు కూడా బీసీ అయింది. అప్పుడు పాపరాయుడు బీసీ అనే క్యాండిడేట్ అయిండు. 3 టర్ములు కూడా ఇక్కడ బీసీలే కౌన్సిలర్గా చేసిండు. ఆ ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఎస్సీలు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఒక టర్మ్ ఎస్సీలకు ఇద్దామని పోయినసారి ఎస్సీ రిజర్వ్డ్ అయింది ఇక్కడ. అదేవిధంగా ఈసారి కూడా అప్పుడు మున్సిపాలిటీ ఉన్నది, 49 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కార్పొరేషన్ అయింది, 60 డివిజన్లు అయినాయి. 60 డివిజన్లు అయినప్పుడు గత్యంతరం లేక ఎక్కడైతే సిట్టింగ్ స్థానం ఎస్సీ ఉన్నదో దాన్నే కంటిన్యూ చేయడం జరిగింది. కంటిన్యూ చేయడంలో మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు అందుకోసమనే మేము కార్పొరేట్గా పోటీ చేయాలనుకుంటున్నాం. ఎట్లా స్థానికంగా ప్రజల్లో అడిగితే కావచ్చు, లోకల్ నాన్ లోకల్ అనే ఒక పదాన్ని అయితే వాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎట్లా దాని ప్రభావం మేము ఉండబోతా ఉంది ఈ ఎలక్షన్లో? తప్పకుండా ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ పోయినసారి నాన్ లోకల్ అయినా సరే శ్రీనివాస్ గౌడ్ ముఖం చూసిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ముఖం చూసిండ్రు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసిండు. ఆయన పంపించిన క్యాండిడేట్ అని బోయపల్లికి చెందిన జాజిమొగ్గ నరసింహని గుడ్డిగా ఓట్లేసి గెలిపించారు న్యూ మోతీనగర్ వాళ్ళు. కానీ ఆయన ఏం చేసిండు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చి నాకు చెప్తే నేను గెలిచినా అని ఇక్కడ న్యూ మోతీనగర్ ప్రజలకు మొత్తం కూడా చెయ్యి చూపించిండు. తాను బాగుపడనీకే, తాను అభివృద్ధి చెందనీకే ఇక్కడికి వచ్చి మొత్తం దోపిడీ చేసి అంతా చేసిండు. న్యూ మోతీనగర్ని గుండుసున్నా చేసిండు. నా ఒక ప్లాటే కబ్జాకు గురైంది, దాని గురించి నేను మాట్లాడతలేను. డివిజన్లో నాది కబ్జా నేను ఎక్కడ చేయలేక సెంట భూమి కూడా చేయలేనని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేమో దాదాపు ఆయన బాగా సంపాదించుకున్నాడని మీరు అంటా ఉన్నారు. ఏంది వాస్తవమేనా? ప్లాటు కొండది ఇక్కడ న్యూ మోతీనగర్ ప్రజలకు తెలియదు. ఆయన ప్లాట్ ఏడు ఉంది ఏం కథ అన్నది తెలియదు. ఆయన కబ్జా చేయలేదు అని చెప్పుకుంటే వీడికి బొడ్రాయి కాడికి రమ్మనండి. బొడ్రాయి కాడికి వచ్చి నేను ఒక్క ప్లాటు కబ్జా చేయలేదు, 5 సంవత్సరాలలో నువ్వు మోతీనగర్కి ఏం చేసినావు చెప్పమనండి. ఇల్లు కట్టించినావా, లేకపోతే దళిత బంధు ఇప్పించినావా, లేకపోతే బీసీ బంధు ఇప్పించినావా, ఎంతమందికి ఇప్పించినావు బీసీ బంధు? నువ్వు కౌన్సిలర్గా చేసినావు కదా, నీ పక్కన నిలబెట్టుకొని చెప్పు నేను వీళ్ళకందరికీ బీసీ బంధు ఇప్పించినా, వీళ్ళతో ₹1 తీసుకోలేదని నిరూపించు. మీడియా ముందరికి వచ్చి దళిత బంధు ఇప్పించినా, వీళ్ళ దగ్గర ₹1 కమిషన్ తీసుకోలేదని నిరూపించు. ప్రజలని ఓట్లేసి ప్రజల కోసం పనిచేయమని చెప్తే ప్రజలనే పీడించుకొని తిన్నావు నువ్వు. మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తావు న్యూ మోతీనగర్కు? ఆయన నేను పాకిస్తాన్లో ఉన్నా, న్యూ మోతీనగర్ అని ఏదైనా వేరే దేశమా, లేదు పక్కనే కదా బోయపల్లికి చెప్పేసి తీయడానికి ఇంత పెద్దగా ఎందుకు ఇష్యూ చేస్తూ ఉన్నారు అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్ కాదు, నీ ఊరుంది కదా, నువ్వు ఒకసారి సర్పంచ్ చేసినావు కదా, 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినావు. ఏదో శ్రీనివాస్ గౌడ్ చెప్తే అరే బీఆర్ఎస్ మీద అభిమానంతో నిన్ను గెలిపించారు, ఇంకా నీకు తృప్తి లేదా? 5 ఏళ్ళు కౌన్సిలర్ చేసినావు, ఏం పని చేయలేదు కదా. నువ్వేమైనా పని చేస్తే మళ్ళీ నీ ముఖం పెట్టుకొని వచ్చి జనాలను అడుగుతావు నేను ఈ పని చేసినా అని. ఇప్పుడు రా మళ్ళీ జనాలకు నువ్వేం పని చేసినావు చెప్పు. మరి దొంగసాటిని అక్కడక్కడ ఉండి నాకు కాంగ్రెస్ టికెట్ వస్తుంది అని నువ్వు పార్టీ మారినావు. నీకు పార్టీ విలువ లేదు, నీకు పార్టీలో విలువ లేదు. నమ్మి నీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే నట్టేట ముంచి చైర్మన్ పదవి కోసం నువ్వు పార్టీ మారినవి. మళ్ళీ పార్టీ మారి ఆ పార్టీ టికెట్ తీసుకొని ఇంటికి వస్తే న్యూ మోతీనగర్ ప్రజలు ఏమన్నా షోలా బీడి పెట్టుకున్నారా, లేకపోతే పువ్వు పెట్టుకున్నారా? నీకు ఓట్లేనికే దమ్ముంటే వచ్చి నిలబడి ఈసారి చూద్దాం. నువ్వు 50 లక్షలు ఖర్చు పెడతావో, ₹1 ఖర్చు పెడతావో, న్యూ మోతీనగర్ ప్రజల ముందరికి వచ్చి నీ ముఖం చూపెట్టు. అంటే 5 ఏళ్ళు స్థానికంగా ఎటువంటి అభివృద్ధి చెందలేదు, ఏం చెందలేదు. గుండు సున్నా, ఏం అభివృద్ధి చేయలేదు ఆయన. ఇప్పుడు ఏమేమి సమస్యలు కనిపిస్తా ఉన్నావు న్యూ మోతీనగర్? ఏమేమి సమస్యలు కనిపిస్తున్నాయి అంటే నిన్ననే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆదిలాబాద్లో నిజామాబాద్లో ఒక మాట చెప్పిండ్రు. 72 గజాల స్థలము పేదలకు ఎవరికైతే ఇండ్లు లేవో పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు
72 గజాల స్థలం ఇచ్చి వాళ్ళకు శాశ్వతంగా ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి నిన్ననే ఒక ప్రకటన చేసిండు. 227 సర్వే నెంబరు మనం గతంలో కూడా నిప్పు కనుక టీవీకి చెప్పడం జరిగింది. 2027 సర్వే నెంబర్ మొత్తము ప్రభుత్వ ల్యాండ్. ఇంత ప్రభుత్వ ల్యాండ్ ఉన్న కాడ నువ్వు కౌన్సిలర్గా, ఇప్పుడు నేను కార్పొరేటర్గా గెలిస్తే ఫస్ట్ చేసే పని ఏంది, అధికారులను తీసుకొచ్చి ఈ భూమి మొత్తం చూపించి సర్వే చేయించి ఎవరైతే న్యూ మోతీ నగర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారో, కులాంతర వివాహం చేసుకున్నారో, మతాంతర వివాహం చేసుకున్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ ఇల్లు కట్టామని చెప్పేసి చెప్తాము. అదేవిధంగా రోడ్డు చాలా తీవ్రమైన సమస్య ఉన్నది. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక బైపాస్ తీసుకొస్తున్నారు అప్పనపల్లి నుంచి, అది న్యూ మోతీ నగర్కు కనెక్ట్ చేయమని అడుగుతాము. ఎన్నో సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్య కానీ, ఇండ్ల సమస్య కానీ, ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ఇక్కడ, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొని పోయి వీటిని అన్నిటిని కూడా నెరవేర్చి న్యూ మోతీ నగర్ ప్రజల మెప్పు పొందే విధంగా పనిచేస్తాం. సో ఇప్పుడు కార్పొరేటర్ బరిలో మీరు ఎందుకు ఉందామనుకుంటున్నారు? ఎందుకుందామంటే నేను న్యూ మోతీ నగర్ చెందిన వాడిని. నా న్యూ మోతీ నగర్లో నేను ఇల్లు కట్టుకున్నా. 1995లో న్యూ మోతీ నగర్కి వచ్చినాము. అవకాశం వచ్చింది, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, ఇక్కడ ఎస్సీలకు రిజర్వ్ కాబట్టింది కాబట్టి పోటీ చేయాలనుకుంటున్నాను. మీరు గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను గెలిస్తే న్యూ మోతీ నగర్ని సస్యశ్యామలం చేస్తా. ₹1 కూడా కరెక్టెడ్ చేయను, ₹1 ఎవరి దగ్గర కమిషన్ తినను. ఏ స్కీము ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఇక్కడ న్యూ మోతీ నగర్లో ఉన్న పెద్దల సమక్షంలో అందరినీ కూర్చోబెట్టి 10 మందిని అభ్యర్థులను సెలెక్ట్ చేయమంటే గల్లీ పెద్దలందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పే పేర్లను సెలెక్ట్ చేసి ₹1 కమిషన్ లేకుండా లబ్ధిదారులకు ఆ స్కీము అందించే బాధ్యత తీసుకుంటాను. సో ప్రస్తుతం మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడుతున్నారా, ఏదైనా పార్టీ నుంచి నిలబడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ టికెట్ అప్లై చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే జాజిమొగ్గ నరసింహులు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ టికెట్ మా గల్లీ ఆయనకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, నేను పోటీ చేయను. అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. జాజిమొగ్గ నరసింహులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ మా న్యూ మోతీ నగర్ వ్యక్తులకు ఎవరికైనా కూడా బీఫామ్ ఇస్తే నేను పోటీ చేయను. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా. అంటే మీ ఆలోచన అంతా రాజమొగ్గ నరసింహ ఎక్స్ కౌన్సిలర్ ఓడగొట్టడమే. ఎందుకంటే నిరాధారణకు గురైపోయింది. నిజంగా పేదలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి దళిత బంధు ఇప్పియమని అడిగినాము. నిజమైన పేదలు వాళ్ళకి ఇప్పియకుండా బీఆర్ఎస్ కండు వేసుకొని పార్టీకి పనిచేసిన కార్యకర్త కూడా న్యాయం చేయి. 2 స్కీమ్లు వస్తే ఒకటి పార్టీకి, ఒకటి నిరుపేదకి. పోయి నువ్వు అట్లా కాకుండా నీ పార్టీ కార్యకర్తలకే ఇప్పించుకున్నావు. ఎందుకు ఇట్లా ఇప్పించినావు అంటే నా చేతిలో ఏం లేదు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తేనే ఆయన ఫామ్ హౌస్లో ఏం రాస్తే అదే అవుతుందని చెప్పినావు. చెప్పి నువ్వు ఈ విధంగా చేసినావు అంటే నీకు మళ్ళీ ప్రజలు ఎందుకు ఓట్లేయాలి, నిన్ను ఎందుకు ఎన్నుకోవాలి నాయకునిగా? శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పి దళిత బంధు స్కీమ్ తీసుకున్నావు. మళ్ళీ రెండోసారి దళిత బంధు వస్తే ఒక 50 మందిని జమ చేసిండు కుప్ప. అందరితోని పైసలు తీసుకొని లీస్ట్ పేరు ఎక్కించిండు. ఇంకా వచ్చే పైసలు అన్నాడు, పైసలు రాలేదు, దళిత బంధు రాలేదు, ఆయన పదవి అయిపోయింది. ఇప్పుడు మీరు స్థానికులు అంటా ఉన్నారు, మరి మీ స్థానికులు అందరూ కలిసి ఒక ఏకదాటిగా పార్టీలకు అతీతంగా ఉండి మరి స్థానికేతలు ఓడగొట్టడానికి ముందుకు వెళ్ళొచ్చు కదా? అదే కోపం ఉన్న దగ్గర అన్నం ఉంటుంది అన్నారు. న్యూ మోతీ నగర్ ప్రజలకు కోపం ఎక్కువ. ఎందుకోసం అని అంటే ఇప్పుడు స్థానికేతరుడు ఎవరైనా వస్తారా ఏమి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూసారు స్థానికేతరుని, ఈసారి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా కూడా న్యూ మోతీ నగర్లోకే టికెట్ ఇవ్వాలి. ఏ పార్టీ అయినా న్యూ మోతీ నగర్లోనే పనిచేసి గెలిపించుకోవాలి. ఫైనల్గా ఓటింగ్ అయితే అతి త్వరలో జరగబోతా ఉంది. మరి న్యూ మోతీ నగర్ ఓటర్స్ కావచ్చు, ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నారు మన ఛానల్ ద్వారా? న్యూ మోతీ నగర్ ప్రజలకు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాము, న్యూ మోతీ నగర్ వ్యక్తికే ఓట్లు వేయాలి, న్యూ మోతీ నగర్ వ్యక్తినే గెలిపించుకోవాలి. ఎవరో ఎక్కడో వచ్చి ఇట్లా చెయ్యి ఊపిచ్చి టికెట్ ఇచ్చి పంపిస్తామంటే ఇప్పుడే ఒకసారి నష్టపోయినాము. బయట వ్యక్తిని గెలిపిస్తే ఏం నష్టం జరిగిందో మోతీనగర్ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఇక్కడ న్యూ మోతీ నగర్లో ఉండే వ్యక్తికే అందుబాటులో ఉండి ప్రజలకు ఈ సమస్యలు తీర్చే వ్యక్తికే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తాం. సో ఇది ఏదైతే స్థానికంగా గోపాల్ గారి మాటల్లో ఏదేమైనా ఈసారి న్యూ మోతీ నగర్లో స్థానికుడు స్థానికేతరుడు అనే ఈ 2 పదాలు అయితే బాగా వినబడతా ఉన్నాయి. సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే వచ్చిన వ్యక్తికి ఒకవేళ జాజిమొగ్గ నరసింహులు కాకుండా వేరే వ్యక్తికి వస్తే
ఎక్కడ నిలబడనైతే నిలబడదు. సో ఓన్లీ జాజిమొగ్గ నరసింహ కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే 100% ఆయన ఓడగొట్టడానికి న్యూ మోతీ నగర్ ప్రజలంతా ఏకమవుతామని చెప్పేసి కూడా వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు కూడా స్థానికంగా ఎటువంటి అభివృద్ధి న్యూ మోతీ నగర్ అయితే చెందలేదు. కేవలం ఆ వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందాడే తప్ప న్యూ మోతీ నగర్ ఎక్కడ డెవలప్ కాలేదు. మళ్ళీ ఇంకొకసారి 5 ఏళ్ళు ఇచ్చి ఈ అభివృద్ధిని ఇంకా వెనక్కి పంపడానికి మేము సిద్ధంగా లేము. సో మా ప్రాంతం వ్యక్తిని, మా స్థానికుని గెలిపించుకొని ఇంకా స్థానిక సమస్యలను పరిష్కారం కోసం ముందరికి వెళ్తామని చెప్పేసి కూడా వారి మాటలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. తానే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తానే ఒప్పుకున్నాడు. 3.5 సంవత్సరాలు అవుతుంది, నాకు 16 లక్షల పని కూడా న్యూ మోతీ నగర్లో ఇవ్వలేదు మంత్రి గారు అని చెప్పేసి సాక్షాత్తు మున్సిపాలిటీ హాల్లోనే ఆయన లేచి మాట్లాడాడు. ఎందుకు అభివృద్ధి చేయలేదంటే పైసలు ఇవ్వలేదంట. పైసలు ఇవ్వలేదు, నేను ఎన్నో సమస్యలు చెప్పినా కూడా వినలేదు, అందుకోసమే అభివృద్ధి జరగలేదంట. అట్లుంటోని మళ్ళీ ఇప్పుడు వస్తే ఎట్లా గెలిపిస్తారు?